కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. హిందూ సమాజానికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి కరాఖండిగా ఆయన మాట్లాడుతారు. దాంతో పాటుగా ఏదైతే అక్కడ ప్రధాన అర్చకులుగా ఎవరైతే చేశారో ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఏమనంటే ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. ఏదైతే జరగాల్సిన విధంగా నైవేద్య సమర్పణ జరగట్లేదు, వ్యవహారాలు జరగట్లేదని ఆయన ఆయన చెప్పారు. మాజీ ఈ ఈవోగా పనిచేసిన ఐవీఆర్ కృష్ణారావు గారు ఇదంతా తప్పుడు ప్రచారం చంద్రబాబు నాయుడు చేపించాడని ఆయన అంటున్నారు. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు అంటే ఒక నాస్తికవాది అంతకు మించి ఇంకేం మాట్లాడలేడు. కరుణాకర్ రెడ్డి మాట్లాడేది ఒక నాస్తికుడు అయ్యుండి ఇళ్లలో అర్ధరాత్రి వరకు పూజలు చేయించుకొని బయటకు నాస్తికుడు, లోపలేమో దేవుడు భక్తి అని చెప్పుకుంటూ రెండు ద్వంద్వ రీతిని ప్రవర్తిస్తున్న కరుణాకర్ రెడ్డి మాటలకు విలువ ఉంటుందా అండి ఈ సమాజంలో? హిందూ సమాజంలో కరుణాకర్ రెడ్డిని ఎవరన్నా విశ్వసిస్తారా అండి? ఆయన చెప్పిన మాటలు ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంగా పునరుజ్జీవితుడైనటువంటి వ్యక్తి. సుమారు 24 క్లోరోమోరైన్ బాంబులలోంచి బతికి పునరుజ్జీవితుడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పునరుజ్జీవనం ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన ప్రసాదం. ఆయన భక్తుడు, నిత్యం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలకు పూజ చేసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తారని నువ్వు అనుకుంటున్నావు? కరుణాకర్ రెడ్డి చెప్పండి. ఇకపోతే ఐవైఆర్ కృష్ణారావు గారి గురించి స్థిమితం లేనటువంటి వ్యక్తి. ఎక్కడ ఉండాలో, ఎక్కడికి పోవాలో, ఎక్కడ చేరాలో తెలవనటువంటి వ్యక్తి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కృపా కటాక్షాల వల్ల బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద పనికిరాని పసలేని విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఐవైఆర్ కృష్ణారావు గారు. అంతకుమించి నేను చెప్పక్కర్లా. ఆయన అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి, అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదు. అటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవటం కూడా పెద్ద సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు పింక్ డైమండ్ ఉందని చెప్పినటువంటి వాళ్ళలో ఈ ఐవీఆర్ కృష్ణారావు ఒకడు. ఏదైతే రమణ దీక్షితులు గారు, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి వ్యక్తి రమణ దీక్షితులు గారు, వీళ్ళందరూ కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోయటం కోసం ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం వచ్చారు. ఈ రోజున ఏమైంది? పింక్ డైమండ్ అనేది లేనేలేదు అని రికార్డ్స్లో ఉన్నాయి అని చెప్పి ఆనాడు మొన్నటిదాకా ఈవోగా ఉన్న ధర్మారెడ్డే చెప్పాడు కదా, పింక్ డైమండ్ అనేటువంటిది లేనేలేదని. మళ్ళీ ఇవన్నీ కూడా అభూత కల్పనలతో, కట్టు కథలతో ఈ రకంగా వస్తున్నటువంటి వ్యక్తులను ఏమనాలి? అబద్ధాన్ని నిజంగా నమ్మించడానికి కృషి చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ఏమనాలి? మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంలు కూడా ఏదైతే ఈ సంస్థకు టీటీడీకి నెయ్యి సమర్పించిన సంస్థ మీద ఎంక్వైరీ చేస్తూ మిగతా ఏదైతే గుళ్ళల్లో ఉన్న వాటి మీద ఎంక్వైరీ బిగించేది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతోందో, అలాగే సింహాచలం, అన్నవరము, అమ్మవారి గుళ్ళు, ఈ రకంగా ప్రతి దేవాలయాల్లో కూడా పవిత్రతను తీసుకొచ్చే విధంగా గత పాలకులు చేశారు. గత పాలకులు అంటే జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక ప్రతినిధిగా, రాక్వెల్ ఫౌండేషన్ ప్రతినిధిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని మంటగలపటానికి తను చేయగలిగినంతా చేయటానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏదైతే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఖచ్చితంగా వారి దేవాలయాల్లో ఒక ల్యాబ్ను పెట్టుకుని వచ్చిన పదార్థాలన్నీ టెస్ట్ చేసిన తర్వాతే దేవుడికి కైంకర్యం చేయవలసినటువంటి పరిస్థితి, ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో ఈ యొక్క పవిత్రతను మంటగలిపే దాంట్లో వల్ల సృష్టించాడని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే సార్, బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతినిధిగా మీకు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తానన్న నిధుల వ్యవహారం కానీ మీకు సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 100 days పాలన ఒక మంచి పాలనగా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాలైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అన్నింటిలో కూడా ఆయన ముందుండి ప్రతి పేదవాడికి కడుపు నిండే విధంగా
ప్రతి పేదవాడికి ఆరోగ్యరీత్యా కావలసినటువంటి సదుపాయాలను క్రియేట్ చేసే విధంగా ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయడం జరుగుతోంది. నేను ఇందాక చెప్పాను, ప్రతి పేదవాడి కడుపు నిండా భోజనం పెట్టే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటితో 175 అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి, ఈ రోజున మీరు అన్నా క్యాంటీన్లు గవర్నమెంట్ నడపట్ల, ఇస్కాన్ వాళ్ళ ద్వారా నడిపిస్తూ పూర్తిగా తేట తెల్లంగా ఉండేలాగా అన్ని జరుగుతున్నటువంటివన్నీ కూడా ఇస్కాన్ వారి ద్వారా ఈ యొక్క అన్నా క్యాంటీన్ని నడిపిస్తూ ప్రతి పేదవాడికి ఉచితంగా 5 రూపాయలు, కేవలం 5 రూపాయలకి భోజనం పెట్టే విధంగా మనం తీసుకుంటున్నటువంటి 3 పూట్ల వారు ఎన్నిసార్లు వచ్చినా ఆ రకంగా చేస్తూ పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టడానికి, పని చేస్తా అన్న వాడికి పని కల్పించడానికి, వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వేద విద్యార్థులకి వేద ఉద్యోగం వచ్చేదాకా 3,000 రూపాయలు భృతినివ్వటానికి, ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తున్నారు. మీరు చెప్పినట్టు బ్రాహ్మిన్ కార్పొరేషన్ కూడా త్వరలో ఫండింగ్ అన్నీ కూడా చేసి అసలే రూపాయి లేకుండా 11 లక్షల కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. వేల కోట్ల రూపాయలను దోచేశాడు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్ని డబ్బులు కూడా ఎక్కడెక్కడలేయంటే మన బడ్జెట్లో ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ వేయటం, ఇక్కడ పీడీ అకౌంట్ని తెల్లారి తన అకౌంట్లోకి మార్చుకుని తన తాబేదారుల అకౌంట్ల ద్వారా తన తాడేపల్లి గృహంలోకి ఆ డబ్బులన్నీ చేర్చుకున్నటువంటి వ్యక్తి కేవలం లబ్ధిదారులకి స్విచ్ నొక్కుతున్నా పడుతున్నాయి, స్విచ్ నొక్కుతున్నా పడుతున్నాయంటే ఆ పడేది కూడా వాళ్ళ తాబేదారులకు మాత్రమే పడుతోంది. లబ్ధిదారులు 100 మంది ఉంటే, ఉదాహరణకి లబ్ధిదారులు 100 మంది ఉంటే కేవలం 10-12 మందికి మాత్రమే ఆనాడు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా మేము తయారుగా ఉన్నాం, ఏ చర్చకి ఎవరు వచ్చినా సరే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం మానే చంద్రబాబుని తిట్టండి అనేటువంటి ఒక వర్డ్ ఏదైతే ఉందో అతనికి బ్రూమ్రాంగ్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే లాస్ట్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా సాగిందని మీరు భావిస్తున్నారు ఈ 100 డేస్లో? సార్, ఈ 100 డేస్లో ఏదైతే ఇంపార్టెంట్గా పేద వయోజనులకు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి వారందరికీ వారి ఇంటి గుమ్మంలోకి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా డే 1 తారీఖే ఆ యొక్క పెన్షన్స్ అందే విధంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కోఆర్డినేట్ చేస్తూ మరి ఇండస్ట్రియలిస్టులు అనేక మందిని తీసుకొచ్చి మొన్ననే తిరుపతి దగ్గర శ్రీ సిటీలో అనేక కంపెనీలని మళ్ళీ ఇనాగ్రేట్ చేసినటువంటి పరిస్థితి, అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ రాబోయేటటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదం వైపు ఈ రాష్ట్రం కనబడుతుంది. మళ్ళీ ఇంకొక 100 రోజులు అవుతాయి. ఇంకొక 200 రోజుల నాటికి పూర్తిగా మన ఇచ్చిన హామీల్లో మోర్ దాన్ 40% మనం అమలు చేయటానికి ఇతర హామీలన్నీ కలిపి పూర్తి స్థాయిలో వర్కౌట్ జరుగుతుంది. రాబోయే 5 ఏళ్లలో బిలో ది పావర్టీ అనేటటువంటి పేద కుటుంబం లేకుండా అందరూ ముందుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఫైనల్గా లడ్డు వ్యవహారంలో ఫైనల్గా ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? లడ్డు వ్యవహారంలో ఎవరైతే తప్పుడు విధానాలకి, ఆ విధానాలను రూపొందించిన వ్యక్తులకి, అది అమలు చేసిన వ్యక్తులకి శిక్ష పడాలి. ఈ శిక్షతో రాబోయే రోజుల్లో ఏ ఒక్కడు ఇటువంటి తప్పుడు విధానాలకి, తప్పుడు సాంప్రదాయాలకి పాల్పడకుండా ఆ లడ్డూని అపవిత్రం చేయటంలో, జంతువుల కొవ్వు పదార్థాన్ని కలిపిన నెయ్యి వాడటంలో ప్రముఖ పాత్ర వహించారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరడం.